హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ వ్లాగ్స్. నేను ఈరోజైతే ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నాను గోల్డ్ కలెక్షన్ మీద. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను ఈ చోకర్ గురించి మాట్లాడతాను. సో నేను ఆల్రెడీ షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను. ఆ, ఇది వచ్చేసి మనకి సెమీ యాంటిక్ ఫినిష్లో వచ్చింది, కంప్లీట్ ఎల్లో గోల్డ్ కాకుండా. ఇది వైట్, రెడ్ అండ్ గ్రీన్ బాల్స్ కాంబినేషన్లో అయితే వచ్చింది. సో నాకు కంప్లీట్ గోల్డ్ కలెక్షన్ కూడా మొత్తం ఈ వైట్, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లోనే ఉంటుంది. సో దట్ ఏ అవుట్ఫిట్ మీదకైనా కూడా సెట్ అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో అయితే నేను తీసుకుంటాను. సో మీరైతే చూస్తే మధ్య మధ్యలో మనకి ఆ పీకాక్ డీటెయిలింగ్ కానివ్వండి, అండ్ సన్నగా చాలా మంచిగా డీటెయిల్ అయితే ఇచ్చారు వాళ్ళు లైట్ వెయిట్ జ్యువెలరీలో. నేనైతే వెనకాల చైన్ వేయించుకోలేదు, వేయించుకుందామని అనుకుంటున్నాను. ఇలా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏమో నేను సౌత్ ఇండియా నుంచి ఒక చాంద్బాలి నెక్లెస్ అయితే తీసుకున్నాను నేను. ఇది కంప్లీట్ సెమీ యాంటిక్ అండి. మధ్య మధ్యలో మామిడి పిందెలు లాంటివి అవి వచ్చి సేమ్ ఇది కూడా మనకి వైట్, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో అయితే వచ్చింది. నేనైతే మీకు డీటెయిల్డ్ వీడియో అయితే నేను పెడుతున్నాను. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇది కూకట్పల్లి నుంచి, చందన బ్రదర్స్ నుంచి తీసుకున్నాను. ఇప్పుడైతే ఇది ట్రెండింగ్ అవుతుంది కదా, లేయర్ నెక్లెసెస్. సో ఇది మనకి నెక్ కింద వరకు అయితే వస్తుంది. అండ్ ఇది కూడా మనకి రెడ్ స్టోన్తో అయితే ఇచ్చారనమాట. సైడ్న కొంచెం కొంచెం పెద్ద డాలర్ లాగా ఇచ్చారు, బట్ అదైతే అటాచ్డ్ అనమాట. అలాగే ఈ చిన్న చాంద్బాలి ఇయర్ రింగ్స్, సో చాలా క్యూట్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 3 to 4 grams అయితే పడినట్టుంది. సేమ్ చందన బ్రదర్స్లోనే తీసుకున్నాను నేను ఇవి. సో పెట్టుకుంటే కూడా చాలా నిండుగా ఉంటుంది. అదైతే కంప్లీట్ ఎల్లో గోల్డ్ అయితే తీసుకున్నాను నేను. సో ఈ నెక్లెస్ కూడా కంప్లీట్ ఎల్లో గోల్డ్ అనమాట. ఇది నేను పెద్ద ఇయర్ రింగ్స్ బుట్టలు అనమాట, జిఆర్టీ విజయవాడ నుంచి తీసుకున్నాను నేను. సో మీరు చూసినట్లయితే అవి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి, చూసారా. ఇది మధ్య మధ్యలో అమ్మవారు వచ్చి, కింద ముత్యాలు పర్ల్స్ వచ్చి ఆ గోల్డ్ కాంబినేషన్తో చాలా బాగుంటాయి పెట్టుకుంటే కూడా. ఇది నాకు 14 to 15 grams అయితే పడింది. చాలా లైట్ వెయిట్ కలెక్షన్ అండి, బట్ పెట్టుకుంటే కూడా అసలు మనకి 20-24 grams లాగా ఉంటాయి అన్నమాట. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ నేను ఈ బీట్స్ కలెక్షన్లో ఈ రూపీస్, చిన్న రూపీస్ మరి యుఎస్ నుంచి మా అన్న తీసుకురావడం జరిగింది. ఈ చిన్న డాలర్ అయితే నేను యాడ్ చేశాను, ఒక 2 grams ఉంటుంది అంతే. ఇవి నేను డైమండ్ ఇయర్ రింగ్స్ అండి, నేను జోయలుకాస్లో తీసుకున్నాను. అన్కట్ డైమండ్స్ వచ్చేసాయి రూబీ కాంబినేషన్తో. నాకు ఇవి వచ్చేసి 45 to 48,000 వరకు అయితే పడింది అప్పుడు ప్రైస్లో. సో పెట్టుకుంటే కూడా అసలు ఏకదమ్ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇది నేను ఆల్మోస్ట్ తీసుకున్న ఒక 12 to 14 years అవుతుంది ఇయర్ రింగ్స్. ఇది మేము మార్వాడి రింగ్స్ అంటాము. సో మీరు చూస్తే రెడ్, గ్రీన్, వైట్, మీకు రెడ్ స్టోన్ కావాలంటే రెడ్ స్టోన్ పెట్టుకోవచ్చు, వైట్ స్టోన్ కావాలంటే వైట్ స్టోన్ పెట్టుకోవచ్చు. నేను చూపిస్తున్నా కదా తిప్పి. సో అలా మీ ఇష్టం అనమాట, ఎట్లయినా పెట్టుకోవచ్చు. సో ఇవి ఆల్మోస్ట్ అప్పుడు అయితే ఒక 12 years బ్యాక్ 10,000 అయితే పడింది అనమాట. నేను ఇక్కడ నా డైలీ వేర్ రింగ్స్ చూపిస్తున్నాను. ఈ ఫస్ట్ రింగ్ ఏమో కెరెట్లిన్లో తీసుకున్నాను నేను. నాకు 34 to 36,000 అయితే పడింది అప్పుడు, ఆల్మోస్ట్ 2 years బ్యాక్ అనమాట. రోజ్ గోల్డ్ ఫినిష్లో వచ్చిందనమాట. అండ్ దెన్ ఇది లలితాలో తీసుకున్నానండి. సో నేను చూపించే రింగ్స్ అన్నీ కూడా అరౌండ్ 1 to 6, 7, 8 grams లోపే ఉంటాయి అన్నమాట. ఇది కూడా నేను లలితాలో తీసుకున్నాను. నాకు ఒక 20,000 అలా పడినట్టుంది. ఇది అంత గుర్తుకులేదు నాకు ప్రైస్ అయితే. ఇది కూడా నేను లలితాలోనే తీసుకున్నాను. నాకు ఇది నాకు తెలిసి 10-11,000 పడినట్టుంది, కంప్లీట్ గోల్డ్ ఉంది కాబట్టి. ఇది ఎప్పుడో తీసుకున్నా, నాకైతే అసలు ప్రైస్ కూడా గుర్తుకులేదు. సో ఎనామిల్ పెయింట్స్తో అయితే వచ్చేసింది అది. ఇది కూడా సేమ్ మనకి మధ్య మధ్యలో వైట్ స్టోన్స్, రెడ్ స్టోన్స్ అయితే వచ్చింది. ఇవన్నీ కూడా నా డైలీ వేర్ రింగ్స్ అనమాట, అకేషనల్లీ నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఇది నాకు చాలా నచ్చింది, లలితాలో తీసుకున్నాను నేను. ఇది వైట్ అండ్ రెడ్ క్రౌన్ షేప్లో వచ్చింది ఆ రింగ్ కూడా, చాలా బాగుంది అది పెట్టుకుంటే కూడా. ఇది కంప్లీట్ వైట్ స్టోన్తో అయితే వచ్చిందనమాట. సో 2 మనకి ఒక స్క్వేర్ టైప్స్ అయితే వచ్చింది. సో అది నా రింగ్స్. ఇది నల్ల పూసలండి. మీరు భీమా విజయవాడ తెలిస్తే చాలా కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది.
ఇవి నాకు 4 లేయర్స్ వచ్చేసి కింద మనకి గోల్డ్ బాల్స్తో అయితే ఇచ్చారనమాట. ఇది మనకి నెక్ కింద వరకు అయితే వస్తుంది. పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటుంది. డ్రెస్సెస్ మీదకి కానివ్వండి, సింపుల్ ప్లెయిన్ శారీస్ మీదకి కానివ్వండి, చాలా బాగుంటుంది. ఇది నేను 3 ఇయర్స్ అవుతుంది తీసుకొని. ఇది నాకు అరౌండ్ 50,000 అయితే పడిందండి. నెక్స్ట్ కెరట్లిన్లో చూపిస్తున్నాను నేను. ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను రీసెంట్గా తీసుకున్నాను. నేను డైమండ్ ఇయర్ రింగ్స్. నాకు ఇది ఆఫీస్ వేర్ పనికొస్తారని నేనైతే తీసుకున్నాను. నాకైతే ఇది 12,000 అయితే పడింది. నేను ఆన్లైన్లోనే పర్చేస్ నెక్స్ట్ చేశాను. ఏమో ఈ బీట్స్ మీకు కలెక్షన్ అయితే గ్రీన్ లింక్ బీట్స్ కావాలంటే అనమాట. నేను లింక్ అయితే ప్రొవైడ్ సో చేశాను. ఇది వెనకాల కూడా అయితే సేమ్ ఇట్లా యూఎస్ మనకి నుంచి అయితే స్టడ్ టైప్ అయితే తెప్పించాను ఇచ్చారు. నేను. సో చిన్న హోల్ ఉన్నా కూడా నేనైతే పెట్టుకునే విక్టోరియన్ విధంగా. సో సో చాలా దాంట్లో బ్యూటిఫుల్ విక్టోరియన్ ఉంది ఇదైతే. కలెక్షన్లో ఈ లాకెట్ అయితే నేనైతే యాడ్ చేశాను. సో సేమ్ కాంబినేషన్తో అయితే నేను యాడ్ చేశాను. బట్ వేసుకుంటే కూడా ప్లెయిన్ శారీస్ మీదకైతే చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే. సో మీరైతే ట్రై చేయండి బీట్స్ కలెక్షన్ మీద విక్టోరియన్ పెండెంట్స్ వేసుకోవడం. నెక్స్ట్ ఏమో లాంగ్ నల్ల పూసలు అయితే చూపిస్తున్నాను నేను. సో మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చారు. గుంట పూసలు అంటారు అనుకుంటే, నాకైతే ఐడియా లేదు. సో ఇది కంప్లీట్ లాంగ్ నల్ల పూసలు. ఎక్కువ అయితే గోల్డ్కి ప్రిఫరెన్స్ ఇచ్చాము ఇక్కడైతే. సో గోల్డ్ ఎక్కువ, పూసలు తక్కువ ఉండేలాగా. అండ్ ఇదేమో 24 గ్రామ్స్లో అయితే చేయించడం జరిగిందండి. ఇదండి మా గోల్డ్ కలెక్షన్ వ్లాగ్. మీకైతే నచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.